వీపున కొరడా దెబ్బలున్నాయి ఆయనకి. కొడుతున్నారు. ముఖాని మీద ఉమ్ములు వేస్తూ క్షమాపణ హృదయం యేసుక్రీస్తు వారికి ఎంతుందో ఒకసారి చూద్దాం. గాయాలు తగులుతున్నప్పుడు, రక్తము అది ఏరులై పారుతూ ఉన్నప్పుడు, చర్మం చిట్లిపోతున్నప్పుడు వస్తదా మనకి మాట? క్షమించు అని మాట వస్తదా? సేవకుణ్ణి అపార్థం చేసి క్షమించలేకపోయిన విశ్వాసులు ఈరోజు ఉన్నారు. మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి ఆయన మీద నిందిస్తున్న యూదులు, సొంత జనులు. యూదులంటే ఆయన యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి వాడు. సొంత జనులు, ఆ దేశపు ప్రజలు. అయ్యా వాక్యం వినండి జాగ్రత్తగాని. ఆ దేశపు ప్రజలు, సొంత జనులు, అన్నదమ్ములు, అక్కడుంటున్న శాస్త్రులు, పరిసయ్యులు, యూదా మత పెద్దలు, వీరందరూ కూడా ఆయన మీద అన్యాయపు తీర్పు తీర్చారు. న్యాయమైన తీర్పు కాదు, మళ్ళీ అన్యాయమైన తీర్పు. ఆ తీర్పుకు సహించాడు. దెబ్బలు కొడుతుంటే సహించాడు, గుద్దులు గుద్దుతుంటే సహించాడు, మోము మీద ఉమ్ములు వేస్తుంటే సహించాడు. ముండ్ల కిరీటం పెట్టి యూదులు రాజా నీకు శుభమని చెప్తుంటే సహించాడు.